जय जय श्री राम 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 B30 B जय श्री राम 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 మనం చేస్తున్నారండి ఒక్కసారి అందరూ చప్పట్లు राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के भारत माता के जय 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 माता भारत माता जय जय माता भारत माता जय श्री राम जय 33 G आरती 33 29 B साम्राज्य गारू 29 అందరూ గ్లాస్ కొట్టాలి 31 B రోహిణి గారు 31 B రోహిణి గారు 33 M ప్రియ మౌర్య చూడండి 42 కృతిక 26 RP సంగీత వారు అందజేస్తున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము 41 P శైలజ 57 KP రాఘవేంద్ర స్టీల్స్ వారు కేఎస్ నాగమణి గారు ముగ్గులు పోటీ పెడుతున్నామని రామ్మోహన్ సార్ అని చాలా ప్రముఖ 59 K నాగేశ్వరి గారు 59 K నాగేశ్వరి గారు 63 రేణుకా గారు నాగరజని గారు రేణుకా గారు ఇప్పుడు కన్సలేషన్ ప్రైజెస్ 47 J రాణి వినోద్ రాహుటి గారు వినాయక క్రియేషన్స్ లో అందజేశారు శ్రీ గారు 11 M సాయి 40 B రమ్య గారు అందరూ క్లాస్ కొట్టాలి అమ్మ నసీం SK నజీమా 15 SK నజీమా జానం వేయండి కప్పండి మీరు కూడా పట్టుకోండి ప్రసాద్ గారు అమౌంట్ ఇవ్వండి ఆకులు మళ్ళీ సమానం ఆకులు మళ్ళీ Gracias.
సంక్రాంతి పండగ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ చాలా సంతోషం. పండుగలు అనేవి మనందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి తరతమ భేదాలు లేకుండా అందరం కలిసి ఉత్సవంలో పాల్గొనే విధంగా ఈరోజు మనందరినీ కూడా ఇక్కడ భాగస్వాములు చేసినటువంటి సోదరుడు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మారుతి వీరభద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మరి మాతృమూర్తులందరూ కూడా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మంచి ఉత్సాహం కనబరిచినందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మన సంస్కృతి సనాతన ధర్మాన్ని హర్ష ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లే దానిలో ఇటువంటి వేడుకలలో మరి ఇటువంటి నిర్వాహకులు ఈ రకంగా చొరవ తీసుకొని ఇటువంటి పోటీలు నిర్వహించడం అనేది కూడా మనందరికీ కూడా మరి సంతోషంగా ఉంటది. ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్న వాళ్ళని ప్రోత్సహించేందుకు కూడా మరి అనేక మంది ముందుకు వచ్చి ఇలా బహుమతులు కూడా ప్రకటించినందుకు వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలలో ఇటువంటి ఉత్సవ కార్యక్రమాల్లో ముందుండి మరి నడుంబిగించేటువంటి మరి కార్యకర్తలను ఏ సమయం వచ్చినప్పుడు ఆదరించాల్సిందిగా ఈ డివిజన్ ప్రజలను కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నాను. మారుతి వీరభద్ర ప్రసాద్ గారి విషయానికి వస్తే ఏ సేవా కార్యక్రమం అయినా ఆయన తన ముందుండి పనిచేసేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి ఎప్పుడో ఇలా మున్సిపాలిటీ ఉన్నప్పుడే కౌన్సిలర్ గా వెళ్లాల్సి ఉంటే కార్పొరేషన్ లో కూడా కార్పొరేటర్ అవుతారని చెప్పి ఆశపడడం కాలేకపోయిండు. ఖచ్చితంగా ఈసారి మరి ఈ డివిజన్ ప్రజలు ఖచ్చితంగా మరి మారుతి వీరభద్ర ప్రసాద్ గారిని కార్పొరేషన్ పంపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభ్యర్థిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. 37 డివిజన్లో గత 15-20 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉగాది ప్రసాదం దగ్గర నుంచి కరోనా వ్యాక్సిన్ నుంచి అదేవిధంగా కుంభమేళ జలాలు కావచ్చు, ప్రజలకు ఏ అవసరాలున్నా ఆ అవసరాలు తీర్చడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాము. అదేవిధంగా డివిజన్లో అర్హులైన పేదవారికి రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు ఇవ్వడంతో కూడా మా శక్తి మీద కృషి చేస్తున్నాము. ఈ డివిజన్ ప్రజలందరూ కూడా మాకు చక్కగా సహకరిస్తున్నారు. వినాయక క్రియేషన్స్ వినోద్ రామరెడ్డి గారు ఈ ముగ్గుల పని సందర్భంగా సుమారు 10 మందికి కన్సలేషన్ బహుమతి అందజేశారు. కవితా క్లాస్ షోస్ అన్నం ప్రసాద్ గారు, అన్నం కవిత గారు మా సోదరుడు మొదటి బహుమతిగా 2500 రూపాయల చీర అందజేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అదేవిధంగా అయ్యప్ప టెక్స్టైల్స్ శ్రీనివాస్ గారు ప్రతి సంవత్సరం కూడా ద్వితీయ బహుమతి కింద 2000 రూపాయల చీర అందజేస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా తృతీయ బహుమతి కూడా శ్రీ వినాయక హ్యాండ్లూమ్ లావోటి గారు అందజేశారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ముగ్గుల పోటీలో సహకరించిన ప్రతి ఒక్కరు కూడా దేవిశెట్టి హోమ్లేట్స్, శ్రీనివాస స్టీల్ సెంటర్, మనీషా ఫ్యాషన్స్, వినాయక హ్యాండ్లూమ్స్, వేములపల్లి సీతారాంబాబు గారికి, పసుమతి సంతోష్ గారికి, గడ్డం అశోక్ గారికి, బోయినపల్లి చంద్రశేఖర్ గారికి, పిల్లలమని వెంకట గారికి, మా ఖాదర్ బాబు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. మా సోదరి మందా సరస్వతికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ